నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలకి ఒక మరమరాలుంటే చాలండి. మరమరాలతోటి ఈజీగా స్నాక్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోద్దండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఇలా 5 నిమిషాల్లో బొరుగులు లేదా మరమరాలు ఒక్కటుంటే చాలండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి. పల్లీలు చిన్న మంట మీద వేయించుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయన్నమాట. మంట హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేను 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నూనెలో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కారం ఉండవండి. తింటుంటే చాలా చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఎక్కువ కరివేపాకు ఉంటే బాగుంటుందన్నమాట వీటిల్లోకి. తింటుంటే మనకు కరివేపాకు మంచి క్రిస్పీగా ఉంటది. ఇలా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిటపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా కారం, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే బొరుగులలో కొంచెం ఉప్పగా ఉంటాయన్నమాట. బొరుగులలో ఆల్రెడీ ఉప్పు ఉంటది కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇవన్నీ ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రమే బొరుగులు వేసుకోవాలండి. స్టవ్ ఆన్‌లో ఉంచి బొరుగులు వేసుకున్నామంటే మనకు బొరుగులు అనేవి చిన్నగా అయిపోతాయి. సో, అందుకనేసి స్టవ్ బంద్ చేసి బొరుగులు వేసి వీటిని బాగా కలుపుకోవాలి. బొరుగులు మనకు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి. మెత్తగా ఉన్న బొరుగులు అయితే మనకు చిన్నగా ఉంటాయన్నమాట. క్రిస్పీగా అవుతాయి కానీ చిన్నగా ఉంటాయి. బొరుగులు బాగా క్రిస్పీగా ఉండాలి. పచ్చి బొరుగులు ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నామంటే మనకు బొరుగులతోటి ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలు పిల్లలు ఇలా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు మనం ఈ స్నాక్స్ అయితే తయారు చేసి పెట్టొచ్చుకోండి. బొరుగులు మేమైతే వీటిని బొరుగులు అంటామండి. కొందరు మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, లేదంటే పేలాలు కూడా అని అంటారండి. ఇంతకు మీరేమంటారో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి కారకారంగా. ఇందులో మీకు అప్పటికప్పుడు కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకొని, ఉల్లిపాయ కలుపుకొని అయినా తినొచ్చండి. అలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటది. అంతేనండి, బొరుగులతో ఈవినింగ్ స్నాక్స్ 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తింటుంటే తినాలనిపిస్తదండి. ఈ గిన్నె నిండా ఇద్దరికి కూడా సరిపోవేమో అండి. అంత బావుంటాయి. ఇంకా ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటదనమాట. సో, అంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ.